ఓకే సార్. అంటే ఇప్పుడు మనం పర్సంటేజ్ వైజ్గా ఏది బాగుందని చూసాం కానీ దెన్ కమింగ్ టు బ్రాంచెస్, ఎందుకంటే చాలా మంది మీరు అన్నట్టు 2-3 బ్రాంచెస్కి స్టిక్ అయి ఉండిపోతారు. ఓకే, ఈ కాలేజ్లో రాకపోతే నాకు నెక్స్ట్ కౌన్సిలింగ్లో చూస్తా, థర్డ్ కౌన్సిలింగ్లో చూస్తా వస్తుందేమో అని, లేదంటే నాకు ఇది దగ్గరలో ఉంది. బట్ కొన్ని డిగ్రేడ్ అయిన ఆ బ్రాంచెస్ కూడా ఉండిపోతున్నాయి. సో అలా కాకుండా స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు? సో ఈ 2 రాలేదు మనకి, ఫర్దర్గా దీనికి ఫ్యూచర్ ఉంది అంటే? మేడం, యాక్చువల్గా ఇది సమాజంలో ఉన్నటువంటి ఒక పెద్ద రుగ్మతగా చెప్పాలి. ఐ మీన్ లైక్ ఇదేంటంటే, ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక 10 బ్రాంచ్లు చెప్తాను మేడం. మీరు ఎవరైతే 10 టీవీ మన ఈ యొక్క ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు కామెంట్ చేయొచ్చు, ఈ ప్రోగ్రామ్కి భవిష్యత్తు ఉంటుందా లేదా, మీ యొక్క ఓటింగ్ని కూడా దీంట్లో తెలపచ్చు. ఇందులో ఫస్ట్ ప్లేస్గా నాకు ఎక్కువ ఆసక్తిగా నేను చెప్పేటువంటి ఒక టెక్నాలజీ మేడం, ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ. ఫ్యూచర్ భారతదేశంలో మొత్తం 300 సీట్లు ఉన్నాయి మేడం. భారతదేశంలో ఈరోజు 1,00,000 పైనే 2 లక్షల పైనే ఎలక్ట్రిక్ వెహికల్స్ కార్స్ ఉన్నాయి. కానీ 300 మంది ఇంజనీర్స్ ఎలా సరిపోతారు మేడం? ఇప్పుడు నెక్స్ట్ రాబోయే కాలానికి అది ఇంపార్టెంట్ కదా. 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక కాలేజీ లేదు మేడం. ఓకే, కోర్స్ నెంబర్ 1 అయిపోయింది మేడం. కోర్స్ నెంబర్ 2, ఎవరైతే మన వ్యూయర్స్లో చైనా వెళ్ళొచ్చుంటారో లేకపోతే వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళొచ్చుంటారో అక్కడ రోబోటిక్స్ సర్వ్ చేస్తున్నాయి. రోబోటిక్స్ వచ్చేసి వాళ్ళకి హోటల్లో సర్వ్ చేస్తున్నాయి, వాళ్ళకి ఇంట్లో పని మనుషులుగా ఉంటున్నాయి, వాళ్ళకి డ్రైవర్లెస్ కార్స్గా కూడా వాళ్ళకి యూజ్ అవుతున్నాయి. సో ఈ టెక్నాలజీ ఆల్రెడీ వచ్చేసింది మేడం. అక్కడ దాకా వచ్చిన వుహాన్ వైరస్ మన దాకా ఎట్టొచ్చిందో అక్కడ దాకా వచ్చినటువంటి రోబోటిక్స్ కూడా మనకు వచ్చేసింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక కాలేజీ లేదు మేడం. సో పెద్ద ఎత్తున టెస్లా కానీ బీవైడీ అంటే కార్ల కంపెనీ మేడం, వీళ్ళందరూ కూడా డ్రైవర్లెస్ కార్స్ మీద లక్షలాది కోట్లు పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. ఈ డ్రైవర్లెస్ కార్స్కి సంబంధించినటువంటి టెక్నాలజీ ఒకటి కూడా లేదు. వీటన్నిటికి వదిలిపెట్టేసి మేడం, మామూలుగా బాగా డబ్బు సంపాదించాలంటే మీకు తెలిసినంతలో ఏ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వాళ్ళు లాస్ట్ బెంచ్ వాళ్ళు సంపాదించేదానికి బెస్ట్ ప్రొఫెషన్ ఏందో చెప్పండి మేడం. ఫస్ట్ బెంచ్ వాళ్ళు వదిలిపెట్టండి, ఏది చెప్పండి? ఇప్పుడున్న జనరేషన్లో అంటే యూట్యూబ్ పెట్టుకొని టెక్నాలజికల్గా మాదంతా ఆశ ఎక్కువ మేడం. 100 కోట్లు సంపాదించాలి నేను, చెప్పండి. నేను లాస్ట్ బెంచ్ 100 కోట్లు సంపాదించాలి, ఏం చేస్తే వస్తుందో చెప్పండి మీరు. వాళ్ళు చెప్తారు పాలిటిక్స్లో చేరాలి. పాలిటిక్స్ అనేది అది కరప్షన్ బేస్ ఉంటుంది, లీగల్గా సంపాదించాలి. అప్పుడు ఓకే, లీగల్గా అంటే టెక్నికల్గా వెళ్ళమంటారా? రియల్ ఎస్టేట్ మేడం కదా, లాస్ట్ బెంచ్లో ఉన్నటువంటి వాళ్ళే కదా అందరు రియల్ ఎస్టేట్ చేసి ఈరోజు 10,000 కోట్లు కానీ 50,000 కోట్లు కానీ 1,00,000 కోట్లు కానీ సంపాదించగలిగేది. రియల్ ఎస్టేట్ అనేది భారతదేశానికి అవసరం మేడం. ఎందుకంటే మన ఆల్రెడీ 150 దాన్ని ఎడ్యుకేట్ చేసే వాళ్ళు కూడా ఎందుకు లేదు. ఇప్పుడు బీబీఏ రియల్ ఎస్టేట్ అనే ఒక బ్రాంచ్ పెట్టుకుంటే, బట్ అది ఉంది అని ఒక అవేర్నెస్ కూడా లేదు కదండి. అదే మనం చేసే ప్రయత్నం అదే. ఇప్పుడు బీబీఏ రియల్ ఎస్టేట్ చేస్తే లాస్ట్ బెంచ్ వాడే 100 కోట్లు సంపాదించగలిగినప్పుడు ఒక 99.9% వచ్చిన వాడిని తీసుకొచ్చి ఇక్కడ చేసి వాడి యొక్క చిప్లో కొంచెం సోషల్ యాక్టివిటీ అనేదాన్ని చూపించాం అనుకోండి, వాడు ఆల్రెడీ ఇంటెలిజెంట్ ప్లస్ వాడిలో మన సోషల్ ఎలిమెంట్ని మనం ఇంజెక్ట్ చేయగలిగితే వాడి యొక్క విస్తృత రూపాన్ని సంబంధించి భారతదేశం మరో దుబాయ్ అవుతుంది కదా. మీరు అన్నట్టు బిఏ పాలిటిక్స్, మన సిబిఎన్ గారు ఎవరు అసలు బిఏ అన్న కాన్సెప్టే ఎత్తారు, కానీ బిఏలో చాలా కేటగిరీస్ ఉంటాయి. చాలా కేటగిరీ మేడం. బిఏ ఇంగ్లీష్, బిఏ పొలిటికల్ సైన్స్. ఈరోజు చాలా అసలు ఇంకొక యూనివర్సిటీ కేటర్గా తీసుకున్నప్పుడు లిబరల్ ఆర్ట్స్, ఇప్పుడు మీరు ఇందాక మనం మాట్లాడుకున్నాం మేడం జంజీ యూనివర్సిటీస్ గురించి, అదేవిధంగా ఇంకొక కేటగిరీ ఆఫ్ యూనివర్సిటీస్ భారతదేశంలో వచ్చున్నాయి మేడం. ఇది ఎవరి కోసం అంటే టు క్యాటర్ ద ఇంటెలిజెంట్ పీపుల్, నాట్ ఫర్ ది గో విత్ ద ఫ్లో పేరెంట్స్, ఇంటెలిజెంట్ పీపుల్. ఉదాహరణకి ఫ్లేమ్ యూనివర్సిటీ ఉంది మేడం. ఫ్లేమ్ యూనివర్సిటీలో అన్ని బిఏలే ఉంటాయి, కానీ భారతదేశంలో ఉన్నటువంటి టాప్ నాచ్ పొలిటీషియన్స్, టాప్ నాచ్ బ్యూరోక్రాట్స్, ఆల్ ఐఏఎస్ ఐఏపీఎస్ ఆఫీసర్లు పిల్లలందరినీ తీసుకుపోయి ఫ్లేమ్లో చేరుస్తున్నారు. కానీ పేదవాడు కష్టపడి 20 లక్షల డొనేషన్ కట్టి ఏదో ఒక పిచ్చి కాలేజీలో చేస్తున్నాడు. ఫ్లేమ్ యూనివర్సిటీలో చేరితే 20 లక్షల ప్యాకేజ్ వస్తుంది, వాడి యొక్క విజన్ టువర్డ్స్ ది వరల్డ్ అనేది మొత్తం పేరెంట్స్ చూసేదే ఫ్యూచర్ కోసం. ఇప్పుడు ఫ్లేమ్ యూనివర్సిటీ, అశోక యూనివర్సిటీ, క్రియా యూనివర్సిటీ మన ఆంధ్రప్రదేశ్లో ఉంది మేడం. ఎంతసేపటికి మల్లారెడ్డి యూనివర్సిటీ గురించి తెలుస్తుంది, మనకు అపోలో యూనివర్సిటీ గురించి తెలుస్తుంది, లేకపోతే XYZ యూనివర్సిటీ గురించి తెలుస్తుంది. క్రియా యూనివర్సిటీ అంటే అది ఎక్కడ ఉంది సార్ అని చెప్పేసి మా నెల్లూరు వాళ్ళు అంటారు. అది నెల్లూరులోనే ఉంది మేడం. శ్రీ సిటీ అని ఒక ప్రాంతంలో భారతదేశంలో ఉన్నటువంటి ఇంటెలిజెంట్ మైండ్స్ అందరూ కలిసి ఆ యూనివర్సిటీని పెట్టారు. మరి ఆ యూనివర్సిటీకి సంబంధించిన సమాచారం మన ప్రజలకు లేనే లేదు. సాయి యూనివర్సిటీ, ప్లక్ష యూనివర్సిటీ, అట్రియా యూనివర్సిటీ. అట్రియా యూనివర్సిటీలో ఒక ప్రత్యేకమైన కోర్సు ఉంది మేడం. ఇది వచ్చేసి బ్యాటరీస్ ఇంజనీరింగ్.
ఈరోజు మనం లిథియం అయాన్ బ్యాటరీస్ అని చెప్పేసి లేకపోతే హైడ్రోజన్ బ్యాటరీస్ అని రకరకాల బ్యాటరీస్ వస్తున్నారు. ఇది ఎంత ఇంపార్టెంట్ సబ్జెక్టు, దాని మీద మనకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు. ఓకే. చైనాలో ఇప్పుడు మనం 5G అనేటువంటి టెక్నాలజీ వాడుతున్నాం మేడం. నెక్స్ట్ 6G 10G కూడాను కొత్తగా వచ్చేస్తుంది కదా. ఒకవేళ అట్లా జరిగినప్పుడు ఇండియాలో ఒక 10 కోట్ల జాబ్స్ సృష్టించబడతాయి. ఇది సిఎస్సి ఐఓటీ కానీ లేకపోతే ఈసీ ఐఓటీ అనే దాంట్లో దొరుకుతుంది మేడం. అది కూడా చదవట్లేదు. ఈవెంట్ మేనేజ్మెంట్ మేడం, ఈరోజు అందరూ సింగిల్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. ఓకే. మార్చ్ పెళ్ళిళ్ళ సీజన్లో ఒక 10 పెళ్ళిళ్ళు మేడం, నవంబర్ సీజన్లో ఒక 10 పెళ్ళిళ్ళు చేసుకుంటే 60 లక్షల ప్యాకేజ్ వస్తుంది మేడం వాడికి. మరి బీబీఏ ఈవెంట్ మేనేజ్మెంట్ కాలేజీలు లేవు, ఎవరు చదవట్లేదు. బీఏ తెలుగు మేడం పట్టి శ్రీరాములు యూనివర్సిటీలో చేసుకుని నువ్వు క్లాస్ ఫస్ట్గా వచ్చినట్లయితే 20 లక్షల ప్యాకేజ్. ఎందుకంటే ఈరోజు మెడికల్ ఇంజనీరింగ్ కూడా తెలుగులో చెప్పాలని ఏఐసిటీ ఆదేశిస్తుంది. మరి తెలుగులో ఎవరు చెప్పాలా? వీళ్ళకి తెలుగు చదవటం రాయటం మర్చిపోయి మన వాళ్ళు బహుదూర కాలం అయిపోయింది. కానీ ఇన్నేళ్ళకి జరిగిన నష్టాన్ని ప్రభుత్వాలు గుర్తించి ఇప్పుడు తెలుగులో తీసుకొచ్చాయి.